ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే మనము 4th క్లాస్, ఇదిగోండి ఇక్కడ జాబిల్లి 4th అని ఉంది. ఇదైతే ఆల్ ఇన్ వన్ గైడ్ అనమాట. గైడ్లో ఒకటి చదువుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆది చదువుకుంటున్నాం. ఇదిగో ఇక్కడ ఉంటుంది ఆన్సర్, జవాబు అని ఉంటుంది. ఇది క్వశ్చన్. తెలంగాణ గొప్పదనం గురించి మీ సొంత మాటల్లో రాయండి. ఓకేనా? ఇప్పుడు జవాబు, అది క్వశ్చన్ వాళ్ళు అడిగినట్టు. ఇప్పుడు జవాబు మనం ఇది రాసినట్టు. తెలంగాణ తేనెల వాన లాంటిది. అంటే తేనె ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. అలాంటిది వాన అంట. అలాంటిది తెలంగాణ అలాంటిదంట. వీర చరిత్రలకు కోన వంటిది. కోన అంటే ఒక అడవి అనుకుంటా. వీర చరిత్రలకు కోన వంటిది. గోదావరి, కృష్ణలు తెలంగాణలో ప్రవహిస్తాయి. అంటే ఇవి నదులు అనమాట. గోదావరి ఒక నది, కృష్ణ అని ఒక నది ఉంది తెలంగాణలో ప్రవహిస్తాయి. అంటే ఇలా ప్రవహించడం అక్కడి నుంచి ఇక్కడికి. సింగరేణి బొగ్గు బంగారంలా రాష్ట్రానికి సంపదలు తెచ్చి పెడుతుంది. అంటే సింగరేణి బొగ్గు బంగారంలా అంటే బొగ్గు బంగారం అంత విలువ ఉండే అనమాట పాతకాలంలో. అది సింగరేణి బొగ్గులాగా రాష్ట్రానికి సంపదలు తెచ్చిపెడుతుంది. బంగారంలాగా సంపదలు తెచ్చిపెడుతుంది. తెలంగాణ పోతన్న, పాల్కూరికి రామదాసు వంటి కవులు, రుద్రమ్మ వంటి పరాక్రమవంతులు జన్మించారు. అంటే పోతన్న ఒక కవి, పాల్కూరికి ఒక కవి, రామదాసు ఒక కవి. చూడండి, వంటి కవులు, ఇతను కవి. రుద్రమ్మ వంటి పరాక్రమవంతులు జన్మించారు. రుద్రమ్మ ఉంది కదా, రుద్రమ్మ వంటి పరాక్రమవంతులు జన్మించారంట తెలంగాణలో. ఎములవాడ, జాన్పాడు, మెదక్ మూడు మతాలకు సామరస్యాన్ని కలిగించే ప్రదేశాలు. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఎములాడ మీకు తెలుసు హిందూస్కి, జాన్పాడు కూడా హిందూస్కే, మెదక్ ఏమో క్రిస్టియన్స్కి. ఇదిగోండి 3 మతాలకు సామరస్యాన్ని కలిగించే ప్రదేశాలు. అంటే ఇవి ప్రదేశాలు, ఒక ప్లేసెస్ సామరస్యాన్ని కలిగించే. రామప్ప శిల్పాలు అందంగా ఉంటాయి. చార్మినార్ ఆకాశానికి తాకుతూ ఉంటుంది. రామప్ప శిల్పాలు పాతకాలంలో ఉండే అన్నమాట కోటలో. రామప్ప శిల్పాలు అందంగా ఉంటాయట. చార్మినారు చాలా పైకి టాల్గా ఉండి ఆకాశానికి తాకుతూ ఉంటుందట. భద్రాద్రి రాముడు అడవిలో దేవుడు కాగా, కొమరం భీముడు ఆదివాసీ ధైర్యాన్ని చాటి చెప్పినవాడు. భద్రాద్రి రాముడు అడవికి దేవుడు కాగా, అంటే భద్రాద్రి రాముడు అడవికి దేవుడు కాగా, కొమరం భీము ఆదివాసీ ధైర్యాన్ని చాటి చెప్పినాడు. అంటే కొమరం భీము అని ఒక అతను ఉండే, ఆదివాసీకి ధైర్యం ఉంటుంది కదా, ధైర్యాన్ని చాటి చెప్పినవాడు అనమాట. ఆ ధైర్యాన్ని చాటి చెప్పినవాడే ఇతడు. ఎవరు? కొమరం భీమ్. మరి భద్రాద్రి రాముడు అడవిలో దేవుడు. ఓకేనా? ఈ విధంగా తెలంగాణ గొప్ప రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. మీకు ఎగ్జామ్లో ఇలా వస్తుంది కావచ్చు. మీరు అయితే ఇది చాలా ప్రాక్టీస్ కావాలి. ఈ విధంగా తెలంగాణ గొప్ప రాష్ట్రం అని చెప్పుకోవచ్చు అట మనం. అంటే ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో. మీరు రాసుకోవాలంటే ఎక్స్ట్రా కూడా రాసుకోవచ్చు. మనకు వచ్చినంత రాసేయడం కాదు, దీంట్లో లేనిది కూడా ఇంకా కొన్ని యాడ్ చేసి రాయాలి మనం. అయితే అప్పుడు మంచిగా వస్తుంది. ఇది మనకు ఎగ్జామ్లో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.